ఏపీ పాలిటిక్స్ చూస్తారా? ఎస్. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, అగ్రెసివ్ ఫెలో, రైట్. కాకపోతే అంటే జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు జబర్దస్త్ కిల్లర్. ఎవరైనా జగన్కి కిల్ చేయాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు లేవు. సింపుల్. చంద్రబాబు నాయుడు దగ్గర కూడా లేవు. 9 years పరిపాలించినారు. అరే డబ్బుల్ విషయం ఎట్లయిపోయింది తమ్ముడు. ఫస్ట్ చంద్రబాబు టైం, రాజశేఖర్ రెడ్డి టైం, ఈ టైంలో 500,000 రూపీస్ ఓటు. ఇప్పుడు 3,000, 4,000, 5,000, 6,000 రేట్ పెరిగింది. సో అంత లేదు చంద్రబాబు దగ్గర. అదే ప్రాబ్లం కాంగ్రెస్కి, మా దగ్గర కూడా లేదు. ఇదే ప్రాబ్లం కేసీఆర్ దగ్గర ఉన్నది, జగన్ దగ్గర ఉన్నది. దానికోసం నెక్స్ట్ ఎలక్షన్ ఉంటే 100% జగనే వస్తాడు. జగన్ ఏం చేస్తాడు మీకు ఇవాళ చెప్పేస్తున్నా, సెన్సేషనల్ న్యూస్ చెప్తా. యాక్చువల్లీ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకసారే వచ్చేస్తుంది, రైట్, 24లో. సో ఎంపీల దగ్గర డబ్బులు ఉన్నాయి తెలుగుదేశం, సో వాళ్ళు డబ్బులు ఎమ్మెల్యేస్కి ఇస్తారు. సో జగన్ ఏం చేస్తాడంటే, కేసీఆర్ లాస్ట్ టైం ఏం ఫార్ములా బిఫోర్ 6 months ఎలక్షన్ డిక్లేర్ చేసినారు, అట్లనే జగన్ కూడా డిక్లేర్ చేసి మొత్తం ఎమ్మెల్యేస్కి మళ్ళీ గెలిపించేస్తారు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేస్ దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు, టీడీపీ ఎంపీస్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ జగన్ మళ్ళీ 224 ముందు వచ్చేస్తాడు. కానీ ఆడియన్స్ చూసుకుంటే జనాలు, సో జగన్ పాలన బాగలేదు అంటే సగం మంది మేము ఈసారి జగన్ని ఎన్నుకోమని కొంతమంది అంటున్నారు. పబ్లిక్కి చూసి నువ్వు లెక్క వేయవద్దు. ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుంది. ఓకే, ఈ మొత్తం మేనేజర్లు బాగా ఈవెంట్ మేనేజ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ పిక్చర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఫుల్ క్రౌడ్, లొల్లి, పంచాయత్, సీటీలు కొడతారు. చూస్తే పిక్చర్ ఫ్లాప్ ఉంటుంది. ఇదే స్టోరీ సేమ్. ఎవరి దగ్గర పోల్ మెకానిజం ఉన్నది, ఎవరి దగ్గర ఎలక్షన్ స్ట్రాటజీ ఉన్నది, ఎవరి దగ్గర బూత్ కోఆర్డినేషన్ ఉన్నది, ఎవరి దగ్గర ఆ సోషల్ ఇంజనీరింగ్ ఉన్నది, ఎవరి దగ్గర ఆ క్యాడర్ ఉన్నది, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళే గెలుస్తారు. ట్రెడిషనల్ ఎలక్షన్స్ వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 5 years మీది, 5 years మాది, అది వెళ్ళిపోయింది. 10 years మీది, 10 years మాది, అది వెళ్ళిపోయింది. ఎవరు దీనికి ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళే గెలుస్తారు. సింపుల్ లాజిక్. ఇండియా మొత్తం బీజేపీ గెలుస్తుంది. ఎందుకు? అమిత్ షా మొత్తం క్యాల్కులేషన్ వేస్తాడు. కాస్ట్ ఈక్వేషన్తో, మనీ ఈక్వేషన్తో, వేరే లంగా పార్టీలకు ఎక్కడ నిలిపియాలి ఆ ఈక్వేషన్తో పన్నా ప్రచారకు ఉన్నది. ఒక పేపర్కి వాళ్ళ దగ్గర 30 మందికి ఒక లీడర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆర్ఎస్ఎస్ ఉన్నది, కేసీఆర్ దగ్గర మొత్తం ఆర్గనైజేషన్ ఉన్నది, వాళ్ళ దగ్గర బూత్ కమిటీలు ఉన్నాయి, ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కీమ్ ఉన్నది, డబ్బులు ఉన్నాయి. దానికోసం వాళ్ళు నంబర్ 1 స్పాట్లో ఎలా ఉన్నారు. ఎవ్రీ టైం సిచ్యువేషన్ డిఫర్ అవుతుంది, పిచ్ డిఫర్ అవుతుంది. కాంగ్రెస్లో మంచి బ్యాట్స్మెన్లు, బీజేపీలో కూడా చాలా మంచి బ్యాట్స్మెన్లు ఇక్కడ. కానీ ఆ నీతి, ఆ ఫార్ములా కేసీఆర్కి తెలుసు కాబట్టి కేసీఆర్ నంబర్ 1. సూపర్. ఏంటన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, సో అతను ఇండస్ట్రీలో ఎంత ఎదిగారో మీకు తెలుసు. సో ఇప్పుడు పాలిటిక్స్లో ఏమైనా తనకి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే పబ్లిక్ వస్తుంది, ఓట్లు వేయరు. పవన్ కళ్యాణ్కి వింటుంటే, పవన్ అన్న నువ్వు విను, నీకు నేను లైక్ చేస్తా, రైట్, నేను నీకు అడ్మైర్ కూడా చేస్తా, కానీ నీ దగ్గర బూత్ కమిటీ లేదు, నీ దగ్గర ఆర్గనైజేషన్లు లేవు, నీ దగ్గర డివిజన్ కమిటీ లేదు, మండల్ కమిటీ లేదు, గల్లీ కమిటీ లేదు, ఏ కమిటీలు లేవు. ఉట్టి నువ్వు వస్తావా, పబ్లిక్ వస్తుంది, సిటీలు విటీలు పిక్చర్ డైలాగ్లు వద్దు, నువ్వు బూత్ కమిటీలు చేయి, అప్పుడే నువ్వు హీరో. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇంపాసిబుల్. బూత్ కమిటీలు చేస్తేనే అవుతాడు, లేకుంటే ఈ పబ్లిక్ మీటింగ్లతో ఏం కాదు. సింపుల్. లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఇప్పుడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవరు. ఇది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ పక్క పెట్టేయి, రియాలిటీలో రా. 24/7 పబ్లిక్లో ఉండాలి, మన కార్యకర్తలు కనిపించాలి, ఏదైనా మంచి చెడులో గల్లీలో కనిపించాలి, మన జెండలు కనిపించాలి. చిన్నది కుక్క కరిస్తే మన జెండలు కనిపించాలి, దోమ కరిస్తే మన జెండలు కనిపించాలి. అప్పుడే పార్టీ పవర్లో వస్తుంది, ఈవెంట్ మేనేజ్మెంట్లో రాదు. దానికోసం కేసీఆర్ ఇంత పబ్లిక్ సభ, రేవంత్ రెడ్డి ఓకే, అరే ఇక్కడ బీజేపీ, అమిత్ షా ఓకే,
నాకు చెప్తారు, అరే 50,000 మంది వచ్చినారు, 5 లక్షల మంది వచ్చినారు, 2 లక్షల మంది వచ్చినారు. ఏమవుతుంది అన్న? ఏం కాదు. గ్రౌండ్లో పని చేసిన క్యాడర్ ఇంపార్టెంట్, వాళ్ళ టీం ఇంపార్టెంట్. సో ఆ బూత్ కమిటీ ఇంపార్టెంట్. బూత్ కమిటీ లేకపోతే నువ్వు గెలవలేవు. బూత్ అంటే పాలిటిక్స్లో పెండ్లం కంట్రోల్లో ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. పెండ్లం కంట్రోల్లో లేకపోతే సర్వనాశం అయిపోతుంది. ఎంతైనా ఊర్లో మనం తిరిగి హీరో అయితే ఏం కాదు, ఇంట్లో హీరో కావాలి, బూత్లో హీరో కావాలి, మన పెండ్లంకి హీరో కావాలి. అదే బూత్. ఎవ్వరు వింటున్నారు చెప్తున్నా. ఎలక్షన్లు గెలవాలి అంటే బూత్, లేకుంటే నువ్వు 100 కోట్లు కూడా పెడితే పోతాయి, వేస్ట్. రైట్ అన్న. అంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఏమంటారంటే ఈసారి ఎలక్షన్ అదే జగన్మోహన్ రెడ్డిని ఢీకొనాలంటే సో ఈ 2 పార్టీలు కలిసి వస్తేనే, జనసేన అండ్ తెలుగుదేశం కలిసి వస్తే ఖచ్చితంగా అవుతుంది అంటారు. అలాగే తెలంగాణలో మరి మీ పార్టీకి ఏదైనా పార్టీ బూస్టప్ ఇస్తే కొడతారని ఛాన్స్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సక్సెస్ అవుతుంది ఎప్పుడు అంటే, చంద్రబాబు నాయుడు మేధావి, ఆయన మైండ్, ఆయన ప్లానింగ్ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి, డబ్బులు పవన్ కళ్యాణ్ తీసుకురావాలి, అప్పుడు క్లిక్ అవుతుంది. అంతే. డబ్బులు తీసుకురావాలి, తీసుకురాగలరు, జగన్కి ఓడగొడతారు. ఇది ఆంధ్రప్రదేశ్. రైట్. తెలంగాణ కాంగ్రెస్తో ఏ పార్టీ తీసుకుందాం? కోదండరాం, ఒక షర్మిల స్పాయిల్ స్పోర్ట్, లేకుంటే మా గ్రేట్ ఇంటెలెక్చువల్ ఫెలో అయిన ప్రవీణ్ కుమార్. ఎవరికి తీసుకుందాం? ప్రవీణ్ కుమార్కి ఫినిష్ చేయడానికి దళిత్ బంధు మొత్తం డ్రామా. బీఎస్పీ ఎక్కడ ఉన్నది? మొత్తం బీఎస్పీ పెట్టుకున్నాడు కదా జేబులో కేసీఆర్. ప్రవీణ్ నువ్వు ఇంత పార్టీ పెట్టుకుంటే ఏం పీకినావా? దళిత్ బంధు, సెక్రటరియేట్ పేరు, 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ, స్టోరీ ఫినిష్ చేసినారు కదా. ఎవరు తీసుకుందాం? కాంగ్రెస్కి ఎవరు దిక్కులేరు. కాంగ్రెస్ ఉట్టి యునైటెడ్ పోతే స్టోరీ ఫినిష్ చేసేస్తారు తమ్ముడు. వేరే ఏ పార్టీ కూడా కాంగ్రెస్కి ఓడగొట్టదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓడగొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది అనుకో నాంపల్లి అనుకో, ఒక 4 ఆస్పిరెంట్స్ ఉన్నారు, దానిలో నాకు టికెట్ వస్తుంది. ఆ 3 నా దుష్మన్ అవుతారు. రైట్. ఎంఐఎంతో ఏం లొల్లి పంచాయతీ నాకు, ఈ 3తోనే లొల్లి పంచాయతీ, వీళ్ళే ఓడగొడతారు నాకు. సో దానికోసం సింపుల్ లాజిక్లో కాంగ్రెస్ పోవాలి. మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ డిక్లేర్ చేసేయాలి, టికెట్లు వాళ్ళ సీనియర్ మీద ఇడిసేయాలి. దాని తర్వాత టికెట్లు డిక్లేర్ చేసేస్తే దానిలో ఎవరు నంబర్ 1 ఎమ్మెల్యే టికెట్, నంబర్ 2 ఎమ్మెల్సీ, నంబర్ 3 డైరెక్టర్షిప్, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 ఎవరు ఉంటారు వాళ్ళకు బిజినెస్లో ఆపర్చునిటీ మేము పవర్లో వచ్చిన తర్వాత అని కూర్చోపెట్టి చేస్తే 110% కాంగ్రెస్ పవర్లో వస్తుంది. లేకుంటే రాదు. ఎందుకు చేయట్లేదన్నా? ఆ దేవుడు పంపించాలి. విజ్డమ్ దేవుడు పంపిస్తాడు. ఓకే. ఇంటెలిజెన్స్, క్లెవర్నెస్ మార్కెట్లో మనం కొనవచ్చు. మంచి మేనేజర్లు పెట్టుకుంటే, మంచి థింక్ ట్యాంకర్లు పెట్టుకుంటే మనకు ఐడియాస్ ఇస్తారు, క్లెవర్నెస్ ఇస్తారు, ఇంటెలిజెన్స్ ఇస్తారు. కానీ విజ్డమ్ ఎక్కడి నుంచి రావాలి? విజ్డమ్ రావాలంటే ఆ దేవుడు ఇవ్వాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆ విజ్డమ్ ఇస్తే సూపర్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.